అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ చెలరేగిన ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భారీగా ఎగిశాయి. హర్ముజ్ జలసంధి గుండా చమురు ఎల్ఎన్జీ సరఫరాలకు అంతరాయం కలుగుతోందనే ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఇరాన్ తన సైనిక చర్యలకు ఖతార్, యుఏఈ వంటి దేశాల వరకు విస్తరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్ ధర 3.24% పెరిగి బ్యారెల్కు $78.47కు చేరగా యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ కూడా 3.30% లాభపడి బ్యారెల్కు $73.77 వద్ద ట్రేడ్ అవుతోంది. ఒక్క రోజులోనే చమురు ధరలు భారీగా పెరగటం ప్రపంచ మార్కెట్లో ఆందోళనను పెంచుతోంది. ప్రపంచ ముడి చమురు ధృవీకృత సహజ వాయువు రవాణాలో కీలకమైన హర్ముజ్ జలసంధి చుట్టూ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20% ఈ జలమార్గం ద్వారానే సాగుతోంది. అనుమతి లేని ఓ నౌకపై దాడి చేసిన అనంతరం ఈ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించగా వాణిజ్య నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే షిప్ ట్రాకింగ్ సంస్థ కెప్లర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆదివారం కేవలం 6 నౌకలు మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఇదిలా ఉండగా గత నెల వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 60 రోజుల పాటు శాంతి చర్చలు జరిపి హర్ముజ్ జలసంధిలో సాధారణ రవాణాను పునరుద్ధరించాలనే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదిరిన తాజా పరిణామాలతో ఆ ప్రయత్నాలు దెబ్బతిన్నాయి. జూన్లో ప్రపంచ చమురు సరఫరా కొంత పెరిగిన యుద్ధానికి ముందు ఉన్న సాధారణ స్థాయితో పోలిస్తే రోజుకు 9.4 మిలియన్ బ్యారెళ్ల సరఫరా ఇంకా తక్కువగానే ఉంది. ఈ పరిస్థితులు మరింత కొనసాగితే ప్రపంచ ఇంధన మార్కెట్లపై, ద్రవ్యోల్బణంపై, చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే టాపిక్ మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే అండి. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఇంకా ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటారు. అంటే ఇది ఇంకా అంటే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడే ఇది ఏం లేదంటారు అసలు? సార్ ఆడియో కొంచెం డిస్టర్బ్ గా ఉంది సార్.